టైం 12/7 అలానే. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగం ఏదైతున్నదో 2004 నుండి 14 వరకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 3 అక్కలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి కూడా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి దశాబ్ద కాలంలో ఏ విధమైనటువంటి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోలేకపోయారు. దానికి తోడు ఏదైతున్నదో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏదైతున్నదో ఒక లేఖ రాసి, ఇవాళ మీరు ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి యూనిలాటరల్గా మీకు మీరే ప్రాజెక్ట్ నిర్మాణ కార్యక్రమాలు ఏదైతే కాలువలు డిజైన్ చేసి ముందుకు పోతున్నారో, మేము 148 మీటర్ మించి ఏ పరిస్థితుల్లో కూడా మేము దానికి ముందుకు పోయేది లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనట్టయితే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమానికి ఇవాళ మీరే బాధ్యులవుతారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా 148 మీటర్ లెవెల్ మించి మేము ఆమోదం తెలిపేటువంటి ఒక సమస్య ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదైతుందో ఇవాళ ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించిన నిర్మాణ పనులు మీరు ఒప్పందం లేకుండా చేసుకోవడం, యూనిలాటరల్గా మీరు ఏదైతే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి మీరే బాధ్యులవుతారని చెప్పని అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి లెటర్ కూడా రాసిందని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం ఏదైతే ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందో, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో ఇలా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నీళ్ల కొరకు జరిగిందే. ఇవాళ ఈ సాగునీటి వినియోగం ప్రధానంగా భావించేది అవుతుందో ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి యాజ్ ఇట్ ఈజ్ తుమ్మడిహెట్టు వద్ద 152 మీటర్ లెవెల్లో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం ఒక సంవత్సర కాలం చేసి, ఒక సంవత్సర కాలం హరీష్ రావు గారు యాజ్ అన్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మేడ్ అన్ అటెంప్ట్ వెంట్ టు బాంబే, ముంబై. దెన్ కేసీఆర్ హిమ్సెల్ఫ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా స్వయంగా వారు మహారాష్ట్ర ముంబై పోయి ఇదే ముఖ్యమంత్రి ఆనాడు కూడా ముఖ్యమంత్రి ఉండేనని చెప్పంటూ నేను అసోసియేషన్ ఏదైతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నీ పరిచయం, దామోదర్ రెడ్డి నీ పరిచయం, వెంకటేశ్ నీ పరిచయం, వీళ్ళందరూ కూడా ఏదైతుందో ప్రముఖులు. వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, వాళ్ళని తీసుకోవాలి, సేవలు వినియోగించుకో, వాళ్ళ సేవలు వినియోగించుకోవయా. లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్. You explore the possibility. నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేయకనే అది ఎట్లయితుంది, నువ్వు ప్రయత్నం చేస్తే కదా అవుతుందా కాదా తెలిసేది, నువ్వు ప్రయత్నం చేస్తే అవుతుందా కాదా తెలుస్తుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా అట్లెట్లయితుంది. మేమంటే రాజకీయంగా మాట్లాడుతున్నాం అనుకోవచ్చు నువ్వు, రిటైర్డ్ ఇంజనీర్స్ అయితే వాళ్ళకి రాజకీయాలు లేవు కదా. వాళ్ళు స్వయం ప్రతిపత్తితో రాష్ట్ర హితంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి భేషజాలకు పోకండి. దేశ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే దయచేసి భేషజాలకు పోకండి. ఇది రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక అంశము, రాష్ట్ర ప్రజానికి సంబంధించిన అంశం అని చెప్పుకున్నా. వ్యవసాయం కాదు అయినా రాబోయే కాదు త్రాగునీటికి ఇబ్బంది వస్తుంది, త్రాగునీటికి అని చెప్పి అంటున్నాను నేను. మొత్తం భగీరథ అంతా ఏదైతుందో ఎస్ఆర్పి మీద ఆధారపడి ఉంది. భగీరథ ఏదైతుందో ఎస్ఆర్పి మీద ఆధారపడి ఉంది. మన జగిత్యాల టౌన్కి ఏదైతుందో అప్పుడు గతంలో 24 గంటలు రోజు నీళ్ళు వచ్చేటికి, ఇప్పుడు పూట పోతే పూట నీళ్ళు వచ్చేటట్లు. హైదరాబాద్ నగరాన్ని కూడా ఏదైతుందో ఇదే ప్రాణహిత నీళ్ళు. హైదరాబాద్ నగరానికి కూడా ఏదైతుందో ఇవే నీళ్ళు.
సాగునీటితో పాటు అయితే ప్రధానంగా త్రాగునీటి సమస్య ఇప్పటికే తీవ్రమైపోయింది. త్రాగునీటి సమస్య ఇప్పటికే తీవ్రమైపోయింది. పరిస్థితులు చేయి దాటిపోకగడ్డ ముందు బేచజాలకు పోకుండా రేవంత్ రెడ్డి ఇట్లే మూర్ఖంగా ప్రవర్తిస్తే కానీ ఉత్తమ్ రెడ్డి నువ్వు అయినా ఏదైతుందో ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయను. ఆయన తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయి. ఇవాళ నీ శాఖ, నీ బాధ్యత. నువ్వు రేపు ఇంజనీర్స్తోని ఓ సమావేశం ఏర్పాటు చేయి. యు కాల్ ఫర్ మీటింగ్ విత్ దిస్ రిటైర్డ్ ఇంజనీర్స్. నీ శాఖ సంబంధించిన ఇంజనీర్స్ కూడా పిలువు. నువ్వు వీళ్ళని సమన్వయం చేయి. లెట్ దెమ్ విజిట్ ది సైట్. రిటైర్డ్ ఇంజనీర్సే కానీ, ఇప్పుడు విధుల్లో ఉన్న ఇంజనీర్సే కానీ, లెట్ దెమ్ విజిట్ ది సైట్. ఆ కన్నెపల్లి కానీ, అన్నారం కానీ, సుందీళ్ళ కానీ, లెట్ దెమ్ ప్రాక్టికల్లీ ఎగ్జామిన్ ఇట్, ప్రాక్టికల్లీ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ. ఏ చేయకుండా ఏదైతే ఎప్పుడు నిద్ర, ఇప్పుడు చెప్పిన నిద్రలో కలవడతాడని చెప్పని అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. కడుపు నిండా విషయం పెట్టుకుంటే ఏమవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే కడుపు నిండా విషయం పెట్టుకుండా కేసీఆర్ పట్ల ద్వేషంతో ఏదైతుందో కడుపు నిండా విషయం పెట్టుకుండు. ఎక్కడ సమావేశం కానీ ఇవాళ అక్కడ ఖమ్మంలో మీటింగ్ పెడుతుండు కదా, మళ్ళీ ఆయన చేసే ప్రగతి చెప్పుకోడు. మళ్ళీ కేసీఆర్ ఇంతవరకు ఏదైతుందో ఈ 30 మాసాలల్లా రేవంత్ రెడ్డి గారు ఏ సభ సమావేశాన్ని ప్రసంగించినా కేసీఆర్ గారి గురించి మాట్లాడకుండా ఏదైనా సభ మాట్లాడినాడే? అసలు ప్రభుత్వ అధినేత పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి, ప్రజాప్రతినిధికి ఏదైతే పాజిటివ్ దృక్పథం ఉండాలి. కాబట్టి ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి గారు కొంత నీలో మార్పు వస్తే సంతోషిస్తామే. మరి ఆ మార్పు కానరాకుంటే ఉత్తమ్ రెడ్డి కన్నా ఒక విజ్ఞత ప్రదర్శించిన ఆయన. ఉత్తమ్ రెడ్డి గారు అనేది చదువుకున్నాడు, ఆయన దేశభక్తి ఉన్నాడు అనుకుంటాను. నీకు దేశభక్తి ఉందని చెప్పి అనుకుంటాం, జాతీయవాదం ఉందని చెప్పి అనుకుంటాం. నువ్వు అనేది అవుతుందో కొంత తెలంగాణ బిడ్డగా వ్యవహరించి ఈ రాష్ట్ర అంటే ఈ కరువు పరిస్థితి అధిగమించడానికి ఏదైతుందో వీళ్ళ జగిత్యాల శాఖ బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మా జడ్పీ చైర్పర్సన్ గతంలో బాధ్యత నిర్వర్తించి వసంత గారు, వీళ్ళ ఇతర ప్రజాప్రతినిధులు, ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్ అండ్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ. నిజంగా మా జగిత్యాల మా పరిస్థితి కూడా రేపు ఏ విధంగా ఉంటుందో ఊహించలేకపోతున్నాం బాబు. రేపు జగిత్యాల కూడా మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించలేకపోతున్నాం అని చెప్పి అంటాను. దయచేసి ఇవాళ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ 2 ఏదైతుందో నీటి ఎత్తిపోయడానికి మీరు తక్షణమే ఏదైతుందో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్తో మీ ప్రెజెంట్ ఇంజనీర్స్తో ఏదైతే ఏర్పాటు చేసి లెట్ దెమ్ విజిట్ డ్యామ్ సైట్ అండ్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ. ఒక ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.